రజనీ గారితో మాట్లాడదాం. రజనీ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయి ఉంటారు. అందులో ఆయన తీసుకున్న అంశంలో గంజాయి అంశం ఒకటి. నిజంగా రాష్ట్రం గంజాయికి గేట్వేగా మారిందా? సరే, ఏ ప్రాబ్లం అయినా ఏ కేసు అయినా జగన్ గారు టచ్ చేయక ముందు, జగన్ గారు టచ్ చేసిన తర్వాత ఆ వేరియేషన్ మాకు బాగా కనపడుతుందండి. గతంలో గాదె సాయి కృష్ణ విషయంలో కూడా ఆయనే స్వయంగా వస్తే ఆ కేసు కదలడం కాదు సుమా, పరిగెట్టేసిందండి. ఆ రోజు రాత్రికే ఎఫ్ఐఆర్ కట్టేసినారు. అప్పటికి దగ్గర దగ్గర ఒక 20-30 రోజుల నుంచి ఆ తల్లి అదే సిఐ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ సిఐని విఆర్లోనూ పెట్టలేదు, ఆ సిఐని సస్పెండ్ చేయలేదు. ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోకపోగా ఆ సిఐ గారే ఆ మహిళ మీద యాక్షన్ తీసేసుకునే తరుణం ఆసన్నమైనప్పుడు అదే అదే చెప్తారు చూడండి, కష్టకాలంలో భగవంతుడు మానవ రూపంలో ఏదో ఒక రూపంలో వస్తాడు ఆ కష్టాన్ని తీర్చడానికి అన్నట్టుగా ఆ బాధితుల తరపు నుంచి గాదె సాయి కృష్ణ గారి విషయంగా కృష్ణలంక వెళ్ళడం ఆ కేసుని కుదిపిందండి. తద్వారా ఇవాళ రోజు మేము ఎంతో మంది మాట్లాడామండి. మనము ఎన్నో మార్లు డిబేట్ లో చర్చించుకున్నాం. కానీ ఎప్పుడైతే జగన్ గారు టచ్ చేసినారో, జేమ్స్ బాండ్ అన్నారో, సో ఆ కేసు ఇక కదలడం కాదు సుమా, పరిగెడుతుందండి. ఎక్కడ దాకా పరిగెడుతుందంటే, ఒకటి జగన్ గారు అన్నట్టుగా ఇస్తే ప్రమోషన్ అయినా ఇవ్వాలా, బీఆర్ లో ఎలా పెట్టారు అని ఇస్తే ప్రమోషన్, ఎస్ సార్, ఇస్తే ప్రమోషన్ ఇవ్వాలా, లేకపోతే గంజాయికి సంబంధించిన యాక్ట్ ప్రకారం 3 నెలలు జైల్లో వేయాలా, బీఆర్ లో పెట్టడం. ఇవి కూడా చిన్నపాటివండి. గంజాయి కేసు అంటే చిన్న చితకది కాదండి. కేజీ పైన 2 కేజీల పైన ఎక్కువ దొరికితే ఎంఆర్ఓ సమక్షంలో లేకపోతే ఎవిడెంటరీగా పంచనామా చేసి పట్టుకోవాల్సినటువంటి గంజాయిని ఆకతాయిగా మూట చుట్టి తీసుకొచ్చేసినారా. స్పెషల్ స్క్వాడ్ ఏదైతే పాపం ఇందాక ఆ అధికారుల గురించి చెప్పినారో, అంటే అదేదో సినిమాల్లో చెప్తారు చూడండి, వకీల్ సాబ్ లో శరణాదేవి గారు ఏదైతే అదైందని పక్షిరాజా లాగో లేకపోతే జై బజరంగ బలి లాగో ఏదైతే అదైందని ఫాస్ట్ గా చేసి పికప్ చేసి ఇట్లా పట్టుకున్నారా అండి? ఎవరికి చెప్తారు కథలు? అంటే జడ్జి గారిని, అంటే ఎఫ్ఐఆర్ అండి మా లాంటి వాళ్ళు క్లయింట్స్ తో రాపిచ్చేసినారు అంటుంటారు. లేదు, క్లయింటే కావాలని కోర్టుని తప్పుదారి పట్టించుంటారు. సరే పోని, పోలీసులు స్వయాన బల్లికూర ఎస్ఐ గారి కొడుక్కి కడుపు నొప్పని రాయడం ఏంటండి? ఎంత దారుణం! అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారంటే న్యాయస్థానాలనే. ఈ ఎఫ్ఐఆర్ చదవబోయేది గౌరవ జడ్జి గారే కదండి. జడ్జి గారి వీక్ పాయింట్ అనమాట. అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా న్యాయస్థానాల్ని? అంటే బల్లికురవ ఎస్ఐ గారి కొడుకు కడుపులు నొప్పి అనేటప్పటికి ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుండగా కూడా రోడ్డు పక్కన అనుమానంగా ఆగి ఉన్న బైకును చూసినామని చెప్పడం ఏంటండి కథలు? సరే, ఆ కథ చెప్పినారనుకోండి, తర్వాత అంటే ఎదురుగా ఒక బైక్ మీద వస్తున్న వాడిని అతన్ని ఏమన్నా చేసేస్తాడేమో, యాక్సిడెంట్ అయిపోతుందేమో అని అటుగా తిప్పగా ఇటుగా వచ్చి అటుగా ఆటోలో కొట్టేసుకుందంట. అంటే అక్కడ కూడా ఎస్ఐ గారు కావాలని కొట్టలేదట. ఎవరో పసివాడిని కాపాడబోయి, ఎవరో బైక్ మీద వెళ్తున్న వాడిని కాపాడబోయి ఇటుగా తిప్పడం వల్ల ఆటోకి డ్యామేజ్ జరిగింది, ఏదో చిన్నపాటి ఇబ్బందులు ఏవో జరిగినాయట. అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారంటే, ఏ న్యాయస్థానానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో ఆ న్యాయస్థానాన్ని తప్పుడు ఎఫ్ఐఆర్ రాసినటువంటి గౌరవ పోలీసు వారు మోసం చేస్తుంది రాష్ట్ర ప్రజల్ని కాదండి, న్యాయస్థానాన్ని. గౌరవ న్యాయస్థానాల వారు గుర్తించాలా. అన్ని కంప్లైంట్లు చైనా ఫోన్ కే చాట వార్తమంతా రాసినారే, సిర్ఫ్ 2 లైన్ ఈ కేసులో, సిర్ఫ్ 2 లైన్. 2 ఎస్ఐలు ఉన్న కేసులో డ్రైవర్ ఆఫ్ కార్ అని కేసు రాసి క్లోజ్ చేయడానికి ఏమంటారండి? కేల్కతం దుకాణం బంద్ అనే కదా. డ్రైవర్ ఆఫ్ కార్ అట. అక్కడ ఉండే వాళ్ళని అడిగినా చెప్తారు ఆ ఎస్ఐ గారి పేరు, గుర్తులు, వాళ్ళు మాట్లాడిన మాటలు. సరే పోనీయండి, అక్కడ ఉండే ఎస్ఐలట ఏదైతే గాయపడిన వాళ్ళని కాపాడడానికి వెళ్ళారంట. వాళ్ళు ఏమన్నా డాక్టర్లా? కాదు కదా. పోనీ ఒకరెవరన్నా కాపాడడానికి వెళ్ళినా ఇంకొకరు ఆ కారు దగ్గర వాళ్ళు చేసి పికప్ చేసి సెక్యూర్ చేసినటువంటి గంజాయికి కాపలా గాయాలా? అదేంటి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే యాత్రికులలాగా అక్కడ ఉండేటటువంటి సాధారణ పౌరులు పీస్పేట ఇసిరేసినట్టు ఇసిరిస్తున్నారు. మరి గంజాయి కాపలా గాయాలే, కాయలేదే, ఎందుకు పారిపోయినారు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉండిపోతారు, దొరికిపోతారనా? లేకపోతే గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు? అంటే గంజాయి సార్ మీరు అంటున్నారు పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి నాకు అవి కానీ తెలియదు. కానీ పెంచలయ్య అని ఒక నెల్లూరులో ఒక కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి ఈ పోలీసుల మధ్య సమక్షంలో జరుగుతుందని ఎవిడెంటరీగా నిరూపిస్తాను అంటూ పోరాటం చేస్తే గంజాయి తాగిన వాళ్లే ఆ పెంచలయ్య గారిని దారుణంగా చంపేసినారట. అంటే ఎస్ఐల దగ్గర పెంచలయ్య సవాలు విసిరితే గంజాయి తాగిన వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఎవరన్నా చేస్తే ఎస్ఐ లేరా పెంచలైతో ఏవరా మా గురించి మాట్లాడతావా అని ఎన్కౌంటర్ చేసి పడేలా అవలేదే.
అంటే చేతులకి మట్టి అంటకుండా గంజాయి తాగిన వాళ్ళు పెంచలైన చంపేసినారా? ఎవరికి చెప్తున్నారు కథలు? అక్కడ ఉండే నెల్లూరు వాసులకు చెప్తున్నారా? అమాయకమైన రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారా? ఏమో మరి ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసేసినట్టున్నారు, కేసు క్లోజ్ అయిపోయిందండి. ఆ గంజాయి తాగిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి పెంచలైకి ఏంటి ద్రోహం? సో ఇలాంటివి చూస్తూ ఉంటే మొన్న మధ్య ఒక ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగినారండి. బహుశా పేరు మీరే చెప్పాలా. ఏమని అడిగినారంటే, పట్టమట పిఎస్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి, కేరళకి సంబంధించినటువంటి ఒక స్మగ్లర్ ని పట్టుకున్నారు కదండి. అతని గురించి సోహెల్ అండి, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అంటే, ఆవిడ చక్కటి చిరునవ్వుతో ఆవిడ ముఖాన్ని అలా పక్కగా డీజీపీకి చూపించేసింది కదండి. ఎవరా సోహెల్? ఎన్ని కేజీల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు? ఏమండి, పోలీస్ స్టేషన్ లో దొంగలు తప్పించుకుంటే వింత అండి, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి పడేస్తారు తెలుసా అండి. స్మగ్లర్ ఏమీ లేదండి అక్కడ ఉండే ఒక కానిస్టేబుల్ మీద కాదండి, హోమ్ గార్డ్ మీద యాక్షన్ తీసుకున్నారటండి. హోమ్ గార్డ్ అంటే హోంమంత్రి గారికి తెలుసా ఇంత పెద్ద కేసు ఇక్కడ నడుస్తోందనే విషయం? హోంమంత్రి గారికి తెలుసా? సార్ దీంట్లో హోంమంత్రి గారు అంటే పక్కకు చూస్తుంటే అమాయకంగా ఆమె నవ్వుతున్నటువంటి నవ్వు, ఆ పక్కకు చూసే విధానం ఏంటో అసలు అర్థం కావట్లేదు. హోంమంత్రిగా వ్యవహరించినట్టుగా కనపడట్లేదు, అక్కడ చాలా అమాయకంగా కనిపించారు. అవును సార్, ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం నేను నా లైఫ్ టర్మ్ మర్చిపోనండి. చక్కటి చిరునవ్వుతో సోహెల్ అంటే ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యుడు అనుకుంటుంది, ఒక పెద్ద స్మగ్లర్ అండి, ఒక పెద్ద స్మగ్లర్. అరే అంత పెద్ద స్మగ్లర్ ని పట్టక తెస్తే హోమ్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాలి కదండి. అదేమన్నా కేజీనా 2 కేజీనండి, కొన్ని వేల కేజీల గంజాయి లారీ ద్వారా స్మగ్లింగ్ చేస్తూ దేశం దాటిస్తే వాడేమన్నా పుష్ప 1 పుష్ప 2 అనుకుంటుందా? చక్కటి చిరునవ్వుతో ఆవిడ స్మైల్ చేయడానికి నాకేమైతే అర్థం కాదు. మేడం గారు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు కదా, ఈ 2 ఇష్యూల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసులు గంజాయి కారులో తీసుకెళ్తూ పట్టుబడిన కేసు పైన కానీ, లేకపోతే సాయి కృష్ణ అంశంలో కానీ, బూడిద కానీ గంజాయి కానీ ఆమె ఎందుకు మాట్లాడరు? సార్ ఇక్కడ ఆవిడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆవిడ దొరికిపోగా ప్రభుత్వాన్ని కూడా ఇరికిచ్చే పరిస్థితిలో ఉందండి. ఇవాళ రోజు గౌరవ ఎస్పీ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆయన ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టాడని చెప్పాలండి. ఎందుకంటే అక్కడ VR లోకి పంపిస్తే దొంగ దొరికినట్టు, VR లోకి పంపించకుండా రేపు ఒంగోలులో ఒక బాంబు పేలుడు ఘటన జరగగానే మీ మీడియా మొత్తం అటుగా డైవర్ట్ అయిపోతే ఇటుగా కేసును తారుమారు చేసేయచ్చు. కానీ మన పోలీసులు చేసినటువంటి తప్పుని పొదుగూకులు కప్పెట్టి కాపాడడం ఏంటి? మొన్నటి రోజు కూడా ఒంగోలులో ఎవరో ఎస్ఐని సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా VR లోకి పంపించిన వాడిని మళ్ళీ తీసుకొచ్చారట. అంటే పోలీసుల మీద రాజకీయ నాయకుల పెత్తనం ఏంటి? ఒకవేళ నిజాయితీగా విధులని నిర్వహించాల్సినటువంటి పోలీసులు కూడా అలా కట్టేయడం కరెక్ట్ కాదండి. ఇవాళ ఆయన తీసుకున్న డెసిషన్, డ్రైవర్ ఆఫ్ కారు లేకపోతే ఎవరైతే పబ్లిక్ మీద NDPS కేసు కట్టారండి, NDPS కేసు పబ్లిక్ మీద కడతారా? అంటే మేము కారు తీసుకువెళ్తుంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వారి మీద కేసు కట్టండి. అవేమన్నా 10 పేర్లు రాసినారండి? ఇప్పుడు VR లోకి పెట్టడం ద్వారా NDPS ద్వారా 3 నెలలు జైల్లోకి వేస్తారా, లేకపోతే ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తారా? ఈ 2 ఆప్షన్ లో గౌరవ ఎస్పీ గారు రాష్ట్ర ప్రజలకు విధిగా సమాధానం చెప్పాలా. దీంట్లో వారి పోలీసులే బాధ్యులు కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా. మా ఎస్ఐలు పాప అమాయకులండి, ఏమీ తెలియదండి ఇలాంటివి కూడా మాట్లాడొచ్చు. కానీ ఆమెను కూర్చోబెడితే మళ్ళీ చక్కటి చిరునవ్వుతో అలా తల తిప్పేస్తుందేమో. అన్ని ప్రశ్నలు ముందే చెప్పాలా? రిపోర్టర్లు అడిగే పేపర్లు కూడా లీక్ అయితే బెటర్ కదా. అలా టక్ మన సోహెల్ అంటే సోహెల్ లీక్ అవడానికి ప్రెస్ మీట్లు మేడం. సార్ అయితే ప్రశ్నలు కొంచెం ఏమవుతారో ముందు రోజు చేస్తారు కదా స్క్రిప్ట్ రావు. స్క్రిప్ట్ ప్రకారం ఆ సోహెల్ ఎవరో ఆవిడకి తెలియదండి, చాలా పెద్ద స్మగ్లర్. అతని ద్వారా రాష్ట్రం అంతా గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోయింది. సో నేనేమంటున్నానంటే హోమ్ మినిస్టర్ గారి బాధ్యతగా రాజీనామా చేయాలని చెప్పలే గానీ గౌరవ హోమ్ మినిస్టర్ గారిని టకా ప్రశ్నలు అడిగి రిపోర్టర్లు కూర్చొని వీటన్నిటిని లైవ్ లో అడిగి కడిగి పడేయాలండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తుంది పోలీసులే ఈ పనులు చేస్తుంటే ఇక పోరగాళ్ళని ఏం కంట్రోల్ చేస్తారండి? వీళ్ళే అపాయింట్ చేస్తుంటే అంటే ఏదో గట్టే చేనే వేస్తుందన్న సామెత ఉంటుంది చూడండి. ఆ మాదిరిగా కాపాడాల్సినటువంటి మీరే ఈ రోజు స్మగ్లింగ్ చేసేస్తుంటూ రాష్ట్రాలు దాటిచ్చేస్తుంటూ కేసుల్లో మీరే ఉండు. సరిగా దాన్ని టెస్ట్ చేస్తున్నారా, టేస్ట్ చేస్తున్నారా? ఆ దరిద్రం ఏంటయ్యా బాబు? మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ చేయమంటే టేస్ట్ చేశారా దొరికిపోయారా అనే పరిస్థితి అయితే నెలకొనిందండి. ఖచ్చితంగా దీని మీద హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు బాధ్యత వహించాలా.